పోక్సో చట్టం అనేది జెండర్ న్యూట్రల్. 18 సంవత్సరాలలోపు బాలబాలికలు ఎవరైనా కానీ లైంగిక వేధింపులకు గురైనట్లయితే ఈ చట్ట ప్రకారం లైంగిక వేధింపులకు గురి చేసిన వారిని శిక్షించడం జరుగుతుంది. అయితే చాలామంది యువతీ యువకులు ప్రేమ పెళ్లి పేరుతో సంచరించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రేమ అనే ఒక కారణంతో 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలతో గనక ఎవరైనా మగవారు ఎవరైనా కానీ ప్రేమ పేరుతోనైనా లేదు వారితో స్నేహిత్వం అనే దానితో ఆడపిల్లల్ని కనుక వేరెక్కడికన్నా తీసుకెళ్లాలనే ప్రయత్నం చేయడం కానీ, వారితో సహజీవనం చేయాలనే ప్రయత్నం చేయడం కానీ, లేదు సినిమాలకు షికార్లకు తిరగాలనే ప్రయత్నం చేయడం కానీ, వారికి నచ్చని విధంగా తమ చూపుల ద్వారా ఇబ్బంది పెట్టడం జరిగిన ఈ పోక్సో చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు. వీటిలో శిక్షలు 3 సంవత్సరాల నుంచి జీవిత కారాగార శిక్ష వరకు ఉంది. ఈ విషయాలను కనుక మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ చట్టం ఎంత బలమైంది అనేది మీకు తెలుస్తుంది. మీరు వేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తును నాశనం చేయకూడదు. కాబట్టి ప్రతి యువకుడు పోక్సో చట్టం ఎంత బలమైంది అనేది గుర్తించండి. దయచేసి మీరు 18 సంవత్సరాలలోపు ఆడపిల్ల జోలికి వెళ్ళనే వద్దు. ఒకవేళ ఆడపిల్ల జోలికి వెళ్ళి ఆడపిల్ల తనంతట తానుగా మీతో సాన్నిహిత్యం పెంచుకున్నప్పటికీ వారి తల్లిదండ్రులకు అది నచ్చక గనక కేసు ఇచ్చినట్లయితే మీరు పోక్సో చట్ట ప్రకారం నేరస్తులు అవుతారు. ఆ విధంగా నేరస్తులైన తరువాత మీకు శిక్ష పడినట్లయితే జీవితాంతం మీకు మరొక భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు మీరు కూడా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో సహజీవనం చేస్తున్నాడు, ఎవరితో సాన్నిహిత్యంగా ఉన్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, చాటింగ్లు ఏంటి, ఫోన్లో అతను మాట్లాడే వ్యక్తులు ఎవరు, ఈ విషయాలన్నీ కూడా మీరు ప్రతి క్షణం అనునిత్యం వాచ్ చేస్తూనే ఉండాలి. మీ పిల్లవాడు ఏ టయానికి బయటికి వెళ్తున్నాడు, ఏ టయానికి ఇంటికి వస్తున్నాడు అనే విషయాలను ఎందుకు గమనించరు? ఎందుకు మీరు ఇంటి వద్ద బాధ్యత తీసుకోరు? మన పిల్లవాడు టయానికి ఇంటికి రావాలనే బాధ్యత మీకు ఎందుకు లేదు? ఒక్కసారి పోక్సో చట్టం ప్రకారం మీ అబ్బాయి శిక్షార్హుడు అయితే మీ భవిష్యత్తు ఏంటి, మీ జీవితం ఏంటి, మీ కుటుంబం ఏంటి? ఎందుకు ఇవన్నీ ఆలోచించరు? అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా మన అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది, మన అమ్మాయి వయసు ఏంటి, మన అమ్మాయి చదువేంటి, మన అమ్మాయి ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ ఏంటి, ఇవన్నీ ఎందుకు మీరు ఆలోచించరు? ఈ రోజున చదువుకున్న తల్లిదండ్రులు చదువుకోని తల్లిదండ్రులు కాదు, మాకన్నా ఎక్కువగా సోషల్ మీడియా గురించి చదువుకోని తల్లిదండ్రులకు తెలుస్తుంది. మా స్టేషన్కి వచ్చే కేసులు చూస్తే చదువుకోని తల్లిదండ్రులే మాకన్నా ఎక్కువగా సోషల్ మీడియా గురించి చెప్పగలుగుతున్నారు. అలాంటప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు ఎందుకు ఆలోచించట్లేదు? మన పిల్ల సావాసాలు ఏంటి, మన పిల్ల బయటికి వెళ్ళే సమయం ఏంటి, ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఇవన్నీ కనుక మీరు ఒక్క క్షణం ఆలోచించినట్లయితే ఇన్ని పోక్సో కేసులు జరగవు. అదేవిధంగా పోక్సో కేసులతో పాటు ఇతరత్ర ఏవైతే అసాంఘిక కార్యకలాపాలు ఉన్నాయో వాటికి కూడా పాల్పడే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ప్రతి తల్లిదండ్రి, ప్రతి కుర్రవాడు, ప్రతి అమ్మాయి పోక్సో చట్టం ఏంటి, మన మూలంగా వేరే వాళ్ళు కేసుల బారిన ఎలా పడుతున్నారు, మనంతటా మనం వెళ్ళి ఆడపిల్లలతో సావాసాలు చేయడం మూలంగా మనం ఎలా కేసుల్లో పడుతున్నాము, ఈ విషయాలన్నీ ప్రతి తల్లిదండ్రి, ప్రతి యువకుడు, ప్రతి మనిషి, ప్రతి ఆడపిల్ల గమనించాలి. ఈ చట్టంలో ఏ ఒక్కళ్ళు నిందితులు కాదు. మగపిల్లవారిని ప్రేమ పేరుతో సావాసం ఆడపిల్ల కూడా దీనిలో భాగస్వాములు అవుతున్నారు. కాకపోతే చట్ట ప్రకారం 18 సంవత్సరాలలోపు పిల్లలందరూ మనకి బాలలే. కాబట్టి వాళ్ళని మనం నేరస్తులు అనడానికి లేదు. కాబట్టి 18 సంవత్సరాలలోపు పిల్లలైనప్పుడు ఆ పిల్లలు చేసే చేష్టలకు మీరు నేరస్తులు కాకుండా ఉండాలంటే 18 సంవత్సరాలలోపు ఆడపిల్లల జోలికి, అదేవిధంగా మగపిల్లల జోలికి కూడా మీరెవరు వెళ్ళనే వద్దు. మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది చూసుకుని పిల్లల సమయానికి ఇంటికి వచ్చే విధంగా పిల్లల ఫోన్లో ఏం వాచ్ చేస్తున్నారు అనేది చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. తల్లిదండ్రులు ఎప్పుడూ బిజీగానే ఉంటారు, కానీ మన పిల్లల భవిష్యత్తును మించిన బిజీ మనకు కాదు. ఈ ఒక్క విషయం ప్రతి తల్లిదండ్రి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యువతీ యువకులని చెప్పడం కాదు, వయసు మీరిన వారు ప్రైత్యము ప్రకోపం అంటారు కదా, ఆ విధంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో పనిచేసే ఆటో డ్రైవర్సు, బిల్డింగ్ వర్కర్సు, డైలీ లేబర్సు, ఇక్కడ నేను ప్రతి ఒక్కరిని అనట్లేదు, ఎవరైతే తప్పుదారిన పడుతున్నారో వారికి మరీ చెప్తున్నాము. మీ వెనకాల మీ పిల్లలు, మీ భార్య ఉన్నారు, అదే వయసు వచ్చిన మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నారు. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలతో మీ అసభ్య ప్రవర్తన అనేది మీకు 20 ఏళ్ల కారాగార శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. పోక్సో కేసులో ముద్దాయిలుగా నిలిచేది యువతీ యువకులో కాదు, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వయసు మీరిన వ్యక్తులు కూడా ఉంటున్నారు. చట్టాన్ని తెలుసుకోండి. కాబట్టి మరీ చెప్తున్నాము, ఇక్కడ యువకులే కాదు వయసు మించిన వ్యక్తులు కూడా పోక్సో చట్టాల బారిన పడుతున్నారు. కాబట్టి మీరు
గుర్తుపెట్టుకోండి, 18 సంవత్సరాలలోపు ఆడపిల్లని మనము వేరే దృష్టితో చూసినట్లయితే మనం 20 సంవత్సరాలు మన జీవితాన్ని జైలు పాలు చేయాల్సి వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. మీ ప్రవర్తన అనేది 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలతో అత్యంత గౌరవప్రదంగానే ఉండాలి తప్ప మరో విధంగా ఉండటానికి లేదు. ఆ విధంగా ఉన్నట్లయితే మీ మూలంగా మీ జీవితం, మీతో పాటు మీ కుటుంబం మొత్తం నరకయాతన అనుభవించే అవకాశం ఉంటుంది. మీరు యావజ్జీవ జైలు శిక్షకి అనుభవించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇది విజయవాడ సిటీ పోలీసు వారి తరపున మా విజ్ఞప్తి.